చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఎగ్ బుజీ నూడిల్స్ అయితే చేస్తున్నాను. నేనైతే టమాటా వేసాను, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసా. చూడండి, ఇవైతే ఇగోండి ఫ్రెండ్స్, చపాతీ అన్నమాట. చపాతీతో తయారు చేస్తున్నాను, చపాతీ పిండితో తయారు చేసినవి అన్నమాట. ఈ విధంగా అయితే తయారు చేశాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎలా వస్తుందో మరి చేస్తున్నాను అనమాట. కొత్తగా ట్రై చేయడం అంటే నాకు చాలా ఇష్టం, అందుకని నా స్టైల్లో అయితే ట్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇందులో అయితే గుడ్లు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ అంటే నేను పెద్దగా వేసేయలేదు, నేనైతే 2 గుడ్లు అయితే వేసాను అనమాట. కొంచెం మగ్గనిద్దాం, కొంచెం ఉప్పు కూడా వేసాను, సాల్ట్ అనేది కొంచెం మగ్గనిస్తే ఈ టమాటా అనేది కొంచెం మెత్తగా అయితే మనకి బాగుంటుంది అన్నమాట. మగ్గనిచ్చిన తర్వాత ఇవి వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ బుజ్జి తయారైపోయిన తర్వాత దాని మీద నూడిల్స్ అయితే వేస్తుంది అనమాట. తయారు చేసుకున్నాయి. అందులో గరం మసాలా, కొంచెం కారం, సాల్ట్ అయితే వేస్తుంది అనమాట. సాస్ అటువంటివి ఉంటే వేసుకోవచ్చు, నేనైతే ఇంకా వేయలేదు, నా దగ్గర లేవని. క్యారెట్ కూడా వేసుకోవచ్చు, ఇంకా అమ్మమ్మ అయితే సంత నుంచి అని తీసుకురాలేదు ఫ్రెండ్స్. ఉన్నటితో ఇంక విధంగా అయితే చేశాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఎన్ని స్పూర్కులు కొన్నాను ఫ్రెండ్స్, ఒక్క స్పూర్కు కూడా అసలు కనిపించట్లేదు. చూడండి, టేస్ట్ అయితే ఎలా ఉందో చూడాలి. వావ్, టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో ఫుల్ డీటెయిల్స్గా కావాలంటే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. నేను తయారు చేసినప్పుడు ఏ విధంగా చేస్తానో అది మాత్రమే పెట్టాను. ఫుల్ వీడియో ఉంది, పెడతాను, క్లారిటీగా ఉన్నది. వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఇటువంటి కొత్తగా వెరైటీలు ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అట్ల పాండం మీద నూడిల్స్ అయితే చేస్తున్నాను ఇంటి దగ్గర అయితే. ఈ విధంగా అయితే చూడండి, చాలా హెల్తీగా చేసుకోవచ్చు. చూడండి, గోధుమ పిండితో అయితే చేస్తున్నాను అనమాట. ఎలా ప్రిపేర్ చేయాలంటే చూపిస్తాను. ఫుల్ వీడియో ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్, వీడియో అక్కడ స్కిప్ చేయకుండా. ఓకేనా?